మా ఊళ్ళో ఒక పిల్లుంది దయ్యం అంటే భయం అన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేను నాలే పదమన్నాడు. అవును కానీ ఏంది ఆకలి అవుతుంది, ముసల్లా అన్నం పెడతలేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏ ముసల్లారా అన్నం పెట్టు. ఎవరు బాడక ముసల్ది 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 అంటున్నావు? అన్నం పెట్టన్నా? అన్నం ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టాలరా? నేను బువ్వల కూరలు అండినా రెడీ పెట్టినా నీకు అన్నమే అన్నా? నీ సిగ్గు వల్ల నోట్లే వాళ్ళు బాడకవు, సిగ్గు అనిపిస్తలేదురా? ఆడికిడికి అడ్డం పడినావు, చీడితే 4 ఊళ్ళకి చాలుతావు, దొంగ బాడకావు. పెండానికి వచ్చిన అవ్వగారింటికి అది అయింది. మంచిగా పాటలు పాడుకుంటే గద్దల మీద నువ్వు నీడలు కాగు. నేను ఐదాన్నారా నీకు అండి పెట్టడానికి? నీ పెందన్నారా బాడకవు అన్నం పెట్టని అడుగుతున్నామేమో జోరుగా. పోసి ఎక్కువ వేసాక మంచి కూడా చెప్తాను. చిన్నప్పటి నుంచి అన్నమే లేదా అంటే నువ్వు వేయకముందే మేము బాకినావా? ఇప్పుడు బాగా మాట్లాడతాను. ఆహా, పెళ్ళాన్ని కొట్టిన అంటాను. దాన్ని అట్టనే కొట్టినా నేను. అట్టే కొట్టకుంటే బ్యాడ్ సప్పుడు పెట్టుకొచ్చినావా? నలమొక్క అట్లా మాట్లాడకే. వాడుకో నన్ను నలవకూడదు అని అంటున్నావేమిరా? మొద్దు పరిచేట్టు నీకేమైనా ఎందుకు అట్లా ఎత్తానా? ఇందుకనే రా నీ పెద్ద మంచిదా పెట్టు కదా అన్నింది. అయినా చీపురాడు చంపుతా. నేను ఎందుకు ఎత్తారన్నాం? ఎందుకయ్యావు? బాడకావు చిన్నప్పుడు అంటే పువ్వు వేసిన, బట్టలు విండినా, సాదిన, మీసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, పెన్నాన్ని వేసిన. పెన్నం కాళ్ళు మొక్కుపోయి నాకేం తీటాడు నీ పెన్నం కాళ్ళు మొక్క. అది గంగల వేడి సాగుండ్రి. అన్నం సున్నం మంచిది. బాడకావు చీపురు పెట్టి చూడతా ముఖం అంతా. అన్నమైనట్టు అన్నం. అన్నం ఎక్కడిదిరా? నువ్వేందే వేసేది నేను వేసుకుంటా. వేసుకోపా బాడక వేసుకోపా. నీ సిగ్గులేనట్లే మన సిగ్గులేని జన్మ. ఎవడు అన్న అయిన మగవాడు అయితే పెన్న మేడుంటే అక్కడ ఉంటాడు. ఇయ్యాల రేపు పెన్న మోడు ఎట్టుడో తెట్టలేదు. పెన్నాన్ని కొట్టేళ్ళ కొట్టిండు. నెలాయే మెల్లమెల్ల అవగరించుకొని ఇంటికైతే సిగ్గు లేదు, మానలేదు. ఎన్ని విచ్చినా కానీ దున్నపోతుంది కానమాట బాడకవు. ఎట్నో దీన్ని సాగు బా. ఆ పెద్ద బాడక అంతకి చిన్న బాడక ఇంతకు ఏందే ముసలి పొద్దు పొద్దుగా గోని కప్పినట్టు వస్తున్నావు. బాడక ముసలి ముసలి అంటే ఊరికే. ఇప్పుడు నేనేమన్నా ఎందుకే వరుతాను అని అన్న. దానికి కొడతాను అంటానే గోండ్రి కప్పనా? గోండ్రి అంటే ఉదాహరణకు అన్నంత తంట బాడకావుకు పెండాన్ని చేస్తే అయిన బాడకావు అయితే పెండ్ర వెంబడి పోయి పెండాన్ని దొరకచ్చుకోడా? దాన్ని కొట్టిన ఎలా అవుతుంది? అది పోయి అమ్మగారింటి కాదు దానికి నేను బువ్వండి అన్నట. నేను పెండాన్ని అడిగి బాతలు వినుకుంటా బువ్వల కూరలు అని పెట్టుకుంటుంటే చిన్నప్పుడు అంటే చేసిన మీసాలు గడ్డాలు అయినాయి దాన్ని చేసినప్పుడు దాంతో పాటు రావచ్చు కదా. నన్ను కోసం ఉంచుకుంటారు. నాకు సాధన అవుతుంది అని నేను మీకు చేసి పెట్టాలా? ఇప్పుడు నన్ను అంటున్నా అన్ననండి నేను ఒకటే బాడకావు. ఆడవాడు నువ్వు ఎవరు ఇలా కోసి కాదు. నన్ను ఎందుకంటే నాకు అవ్వదారి ఇంట్లో పెళ్ళ ఉన్నది, అండుతుంది, తింటానా, పనికి పోతాను వస్తాను. నన్ను ఎట్లా అంటే నువ్వు అంటే నువ్వు చెప్పవారా? నువ్వు చెప్పవా? నేనేది చెప్తానే నా మాట అయితే తింటాడా? నీ మాటనే వినాలా? నీ మాట ఇంటలేంటే నేనేం చేయలేను దానికి. వాడు వాడిని పెళ్ళ వచ్చేదాకా వాడు ఇచ్చిన కాడికి వాడు కొట్టిన వాడు నాకు అవసరం ఏంది? నాకు ఏం అవసరం లేదు. ఏం ఏర్పడుతుందిరా? ఇప్పుడు ఏం ఏర్పడతలేదు నీకు? వినబడ్డదా? ఓ పిల్లగాడు అయిన వాళ్ళే అప్పుడు ఇంత ఏర్పడుతుంది. ఆ ముచ్చట వానికి చెప్పు, నాకు కాదు. నేను ఎన్నిటికని ముందర పడిచేయానే ఎన్నంత సవరించుకురావాలి. అన్నిటికీ చేసిన లగ్గాలు అయిపోయినాయి. ఇవ్వని దానికి ఏరు పడ్డాము, ఇవ్వని దాడి చేసుకొని బతకాలి అంతే. ఇంకెన్నిటికని ముందర పడతా చెప్పు. నన్ను ఒక్కనే ఎందుకంటావు చెప్పు. నిన్ను ఒక్కనే ఎందుకంటే ఇవరిదాకా బాడకావు తిట్టలేదా? తిట్టు నువ్వేమన్నా అని చెప్పు పో ముచ్చట. అన్ని నాకే చెప్పకు. ఎట్లా ఏంది గా వెనకబడి గామెతోటి లొల్లి పెట్టుకుంటాను? కేడ పనిలేదా? నీతోటి గణమే పాడైంది. దొరికితే ఊరకవు, ఉరికితే దొరకవు. ఊరంతా గట్ల సమ్మక్కలా చేసుకోబట్టే. మీకు ఉన్నదా ఏమైనా సోయి సమ్మక్క వేసుకోవాలి మన ఇంట్లో అని? మీతో శాత కాదు కానీ మా అమ్మగారు సమ్మక్క ఎత్తాలట. ఆడికనే పోయేద్దాంపా. ఏమో గా వెనక పడతాను ఊకే శాతగారు వాళ్ళ పని ఇది. అవునే సోయి అంటాను. ఎవరికే సోయి ఉండేది? నువ్వు ఇంటికి పెద్ద కోడలు లానివి, నువ్వు చేయాలి సమ్మక్కను. అదేమో అమ్మగారింటికి పోయింది, నెలలో లొల్లి పెట్టుకొని నెలాయే. దానికి ఫోన్ చేసి రప్పించి మరి ఎట్టనే లొల్లీలు అనేటివి ఉంటాయి కానీ నువ్వు వచ్చి సమ్మక్కలు పెట్టుకొని మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పవా? నేను రోజుకి తైస్తాను అవుతాను నాన్న. నేను చేసిన కొద్దీ మీరు మంచిగా తినుకుంటామంటారు. నా ఇంటి అర్రలలో బురకలేసుకొని ఎక్కడ చేతులు కాలు చేతులు దగ్గర పెట్టుకుంటే నేను ఒక్కదానే ఎగిర పడుకుంటా పోయి సమ్మక్క చేయాలి. మరి నాకు సోయి ఎక్కడ? మరి సోయి ఉన్నదా అంటాను. మరి సోయి ఉన్నాడు దానివి నీ మొగనికి చెప్పి మరి కోడిని దేపో, మరి దేవుళ్ళు చేద్దాం, మరి సమ్మక్కలు పెట్టుకుందాం అని ఉన్నదా? ఎట్లా చేస్తావే? మీ ఇద్దరు చేస్తామే, వాళ్ళిద్దరు ఉన్నదానే. బాడకావు పెద్ద బాడకావు నువ్వు ముందుగా లాను ఆ బాడక వినకుంటా అని అంతా ముసల్దానం వల్ల నాకు అందుకే కోపం వస్తుంది. అది లేదా ఎట్లా చేస్తావే? అది లేకపోతే నువ్వు పోయి నీ పెండ్రం పోయి మరి మేము దేవుళ్ళ పెట్టుకుంటున్నాం, అది లేకపోతే ఎట్లా
అని అడుగుపో నేను అడుగుతా అని నేను అడగా బాడుకోవు పెద్ద బాడుకోవు కాదురా నువ్వు నేను ఎందుకు అడుగుతా పెద్ద అంటే బాడుకో అయితే ఏం చేయాలి నేను ఇప్పుడు పోయి వాడిని పోయి నీ పిల్లల్ని తీసుకొచ్చుకోపోరా అని నేను చెప్పాను వానికి లేదా తెలివి వానికి లేదా ఆలోచన అయ్యో మరి గిన్ని రోజులు ఆయన పోయి సరే పోయి ఎవరి తీసుకొచ్చుకో అమ్మగారికి ఇక్కడ సమ్మక్క చెప్తారేమో ఈ బాడుకా నెంబర్ పెట్టుకొని పోయి గిన్నెడు తిని 6 రోజులు వండి రాలి మన దేవుని ఇచ్చిపెట్టుంది ఇక మరి చేసేది ఏమున్నది గదే ఉన్నది లేకపోతే మీతో ఎవడన్నా పెట్టుకుంటాడా గంటకే పెట్టుకుంటాడు నీతోటి నిన్ను మందలే పాపం లేదు నీకు కొద్ది మూర లేదేమే నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారా మరి నేను ఏమని చెప్పాలి ఎన్నిటికని చెప్పాలి నాకైతే ఏం అర్థం అవుతలేదు అది నన్నే అంటది నువ్వు నన్నే అంటావు అప్పుడు వాడు వస్తాడు ఏందే ముస్లి ఆ? బాడుకావు చీపురు పట్టి చంపుతా ఏమంటారా అది సమ్మక్కలు చేస్తుందట మరి అంటే ఉన్నదే సిక్కుడు ఇద్దరు. కట్టి చంపుతాట నువ్వు ఇవాళ చంపుకున్నావు అట్నే సమ్మక్కలు చేయవాలి ఓ బాడుకావు దేవుళ్ళని ఎత్తుకోవా నీతో సమ్మక్కను ఊదించుకోవా పెన్నం పెద్దదాని నువ్వు ఉన్నావు కదా నువ్వు. బాడుకావు నేను ఉన్నానని చెప్తాను నీ పెన్నం ఎత్తు చేయాలరా ఇవాళ కంటి కదా పెద్ద ఆవేయాలన్నావు కదా మరి నువ్వు పెద్దదాని కాదు నువ్వు చెయ్యవా అది ఉంటే అది ఒక్క దశ అదిరా నీ పిల్లం కూడా ఉండద్దా తీసుకొచ్చుకోపా పోయి ఎవరు చెప్తారా చెప్పరా ఏమైనా ఎగురుతావు మళ్ళా? ఎక్కున్నావు బాడుకావు ఏయ్ ముసల్లా అరే ఆగరా కొద్దిగా కొడతారు ఓకే ఉరుకులాట బాడుకోకి కొడతారు దాన్ని. పెన్నం కాలి మొక్కే బాడుకోవు కాదు కూడా అయితే పెన్నాన్ని బెదిరించుకొని తీసుకొచ్చుకోవడం నా మీదకి నువ్వు ఆగే, నీ తిట్టుడు ఆగే. లేకపోతే ఏందో నా వాడు మీదకి తగ్గి- ఓయ్ ఓయ్ అన్న బాడుకోవు పెన్నం దగ్గర లేవదా ఇప్పుడు సాధవాదా? నువ్వు చూసినావా వానికి తెలియదు. అసలు ఎందుకు పోయింది తెలుసా నీకు అది నువ్వు పోయి మాట్లాడకపోతే మరి నాకైతే ఇటలా నీ పెన్నం నువ్వు అరే ఇట్లా కొడతారే నేను బాగున్నా మరి ఇట్లా బాగుంది కదా కొడతారు ఇట్లా ఇట్లా. మాట్లాడతా చూడాలి ఆగరన్నప్పుడు నువ్వు ఆగుతలేవే అది ఆగుతలేదే నువ్వు ధ్యానం చేసి దయ్యనా దయ్యాన నువ్వు ధ్యానం ఇదిగో నేను ఏం చేయరా మీ ఇష్టం మీరు సమ్మక్కని చేస్తారో సారక్కని చేస్తారో కోన్ని కొత్తారో కొంగనే కొత్తారో నాకు తెలియదు కానీ నేను ఇగో దాన్ని అన్న, చిట్టుకోవాలి చెప్పి ఇగో సమ్మక్క చేద్దాం నా పిల్లల్ని నేను తీసుకొస్తా ఇవాళ సరేనా తీసుకొస్తా, నా జోలి ఎవతాన్ని తీస్తే మంచిగా ఉండదు నా ఎవతానంటే? ఎవతానంటే ఎవతానే నా పిల్లని జోలి కూడా తీయద్దు అసలు నీ పెన్నాన్ని నిన్నెవడన్నా లెక్క చెప్తారా నువ్వు మనిషివా నువ్వు మనిషి ఇప్పుడు గట్లగానే ముసల్లా అన్నదేమంటే అన్నం ఎత్తలేదు మనిషా గాడిదే చెప్తుందిరా ఎందుకు చేతులు ఇరిగి నాయరా దేకుతున్నారా మూల పట్టి ఆడరా చేతులకు చేతులు ఇచ్చి నాయరా ఇక చూడరా మంచం ఏ ఆగే నీ ఒర్రు పాడుగా నువ్వు ఏం ఓడతానే కొల్లేని చేయాలి నీ చేసుడు పాడుగాను ఓ నువ్వు కొద్ది పలిగిపోతావు నువ్వు ఎత్తా అంటే ఇట్లా ఊరుకుంటుండ్రా మీరు ఇక నేను చూస్తా ఎవరు రాసుగా నీ పెన్నం ఇష్టం నీ ఇష్టం నువ్వు కూడా చేసుకో బుద్ధి అయితే చేసుకో నీ పెన్నం ఇప్పుడు సమ్మక్క చేయాలంటే అట్టికనే అయితే అదే మరి పైసలు కావద్దా పైసలు పైసలు నాకైతే లేవు చూసిన వాడు ముందే ఎత్తేస్తాడు నేను నీటికని పెట్టుకురావనే నేను ప్రతి ఒక్క జాతర పెట్టిన తెలుసా మొన్న జాతర 3 జాతర తిరిగావు ఏ జాతర కావో నువ్వు పెట్టింది ఆహా, ఏ జాతర భలే పెట్టిన చెప్తావు పో. అది పెద్దది ఉన్నది, దాన్ని అడుగు అది అదే చెప్పాను సాక్ష్యం. చెప్పే ముసల్లాగా చెప్పే పెట్టినావు నువ్వే జాతరకు పెట్టినవురా మరి ఎవరు పెట్టిర్రే మందికి పెట్టిర్రా మీ తీరాలకే మీరు పెట్టుకున్నారు మందికి ఎవరికి పెట్టినవురా ఎవరికన్నా కొనిచ్చినవా ఒక్క మొన్న- ఆటలో కోసినవా గా మొన్న- కోళ్ళ కోసినవా దుర్గమ్మని చెప్తే నలుగురు పిలిచిర్రా బాడకావులలో 4 గంటల పొద్దు అయితే దుర్గమ్మని కోరమంటే దుర్గమ్మని కొట్టలేరు ఇంట్లో ఏ చక్కదనం లేదు దేవుళ్ళనే ఎత్తుకుంటలేరు ఓ పెన్ర వారు పెన్ర అటు పట్టి ఇటు పెన్ర ఇటు పోవాలి. సపడే వాడే నువ్వు మనిషిగా నువ్వు చక్కగా ఉన్నాక ఇట్లెందుకుంటుందా ఇల్లు అయిందా కథ ఇప్పుడు అన్ని చెప్తే ఇప్పుడు ఈ ఎద్దుబంత బాడకావుకి ఇంతేరా ఎద్దుబంత ఒక బాడకావుకి ఇంతే కానీ నువ్వు నీకు సాతరైన కాడికి కోడిని ఏదో తెచ్చి నీ పెన్రం అయితే నీ పెన్రం ఇద్దరైతే పూది అనుకో ఇద్దరు ఎట్లా చేస్తారే వాళ్ళు లేడా ఆడిన మనిషి అంటే ఆడరా ఆడో మనిషా అయిన బాడకావు అయితే మరి మా వాళ్ళు దేవుని చేస్తారు మా అన్నగారు దేవుని చేస్తాడు నడివే అని మెడలు బట్టి ఊకరారా ఇప్పటికైనా వాళ్ళు తీసుకురా పెన్నం దగ్గర సాత కాదు కానీ నా దగ్గర నన్ను పెడతాడు బాడకావు నరేసు వారి ఇరా ఏందే ఆవుల బాడక వినడు కానీ జర నువ్వే ఏందన్న అప్ప సప్ప 4 రూపాయలు తెచ్చి కోడితోట అయితే కోడితోట ఆ సమ్మక్కని నీళ్ళు ఇచ్చి చెయ్యి 2 ఏళ్ళకోసారి ఇప్పుడు మళ్ళీ మున్నం పోతుంది ఇంకా 4 రోజులే ఉన్నది నువ్వు ఎవరి రకాలు ఏమంటేనే ఏం చేసిర్రే మీరు ఇద్దరు కానీ కాదు మరి ఏం చెప్తావురా మొండి బాడక పెడతాడా రాడు వాడు పెడతాడు ఇక నువ్వు అందుకొని చూస్తావా ఇక ఇంటికి పెద్దోని అయినందుకు మరి నీకు తప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు తింటలేరా చేస్తలేరా అంటారు జనాలు చూసేటోళ్ళు వినమంటదా ఏంది సరే సరే మంచిగానే చెప్తాను బుద్ధులు గానాలు నీ మనవన్ని ముంగట కూసున పెట్టుకొని పెద్దోళ్ళు అనుకుంటా మమ్మల్ని మధ్యలో గుండు కొరిగిస్తాను ప్రతి దానికి మాతోడ పెట్టిస్తాను చాలా ఇంకా ముంచిన కాడికి ఇంకా మళ్ళీ పెట్టు అని అంటావు ఎందుకు ఎవరు ముంచిర్రే
సరే నీ రూపాయలు నేను ఒడిపోసుకొని కడాలు పట్ట కొలసి నగలు నాడాలు తెచ్చుకున్నా. మరి ఇదే ముచ్చట అలా చెప్పొచ్చు కదా, నీ చిన్నపని అని చెప్పొచ్చు కదా. ఆ బారకావుకి చెప్పిన ఆడు ఇంటలేడు. ఆడు గంగల నన్ను అని గోదట్టమని. మరి మీరన్నా మంచిగుంటే రాయే. మీరు కూడా కట్టినే పెళ్ళానికి మౌనుకోవాలి నల్లి పెట్టుకొని పోతారా? మాటలు మాట్లాడేటప్పుడు అట్లా మాట్లాడతలేవు, మాటలు మాట్లాడటప్పుడు పైసా పెట్టి చూపిరా, ఆడు ఎన్నిటికని పెడతాడని అంటలేవు. అన్నని ఆ బారకావు పెట్టాడు కావచ్చు, ఆయనకే కడుపు నొత్తే కాళ్ళు నొత్తే ఆడ దేవుడని మొక్కుతాడు కానీ అంటే చేయని కూలి నడిచే ఎత్తున కొడుగులు మీరు. సరే ఆడు గడ్డి నన్ను తింటావా అని పెండ్రం పోయింది. నువ్వు కూడా పో, నువ్వు కూడా పోయే. వాడు అలిగిందని వాడేదాన్ని కానీ పోరాడు కాదు దానికి బుద్ధి చెప్తారా లేకపోతే నడిచేటోళ్ళనే ఇంకా చేస్తారా? ఏదో చేస్తారు ఇంట్లో దేవుని పడగొట్టుకుంటారే. మరి పెట్టుకరా, తీసుకురా, అప్పు తీసుకురా, ఏడదెత్తావు. నేను ఏదో చేస్తా, నీకెందుకు అవసరం? నన్ను అడిగినా, నన్ను ఇంటికి పంపించిన అన్న అప్పుడు చెప్తా. ఏం మొడతానవే? లోపలికి పొమ్మన్నప్పుడు పోవాలి అంతే. మంచిగానే చెప్తాను, మంచిగానే వింటాను. ఏడు దాకా తీసుకొస్తారో చూస్తాను నేను కూడా. భలే ఆడవాళ్ళు ఉన్నారే, భలే ఆడవాళ్ళు ఉన్నారు, భలే మగవాళ్ళు ఉన్నారు. ఆ బాడకావేమో నేను చెయ్యన్నప్పుడు కాదురా దేవుళ్ళు చేయకనే గిట్ల రాగమవుతారు అని పెండం ఆడ ఈ పెండం ఈడ సంసారాలు గిట్ల అవుతున్నాయి. ఈ కాడికి వెళ్ళన్నా 2 ఏళ్ళకోసారి సమ్మక్కను ఊదిచ్చి మంచిగా ఎన్ని దేవుళ్ళ కాడికి పోతే పండో ఫలం అవుతుందా అని నా బాధ. సరేనే బాబు, ఇది ఎందుకు మేమే చేయాలా? ఆయన వేసుకోవాలి, నువ్వు చేయాలి. నేను మాట్లాడతాను కానీ నేను అమ్మగారింటికి పోతా, నేను కూడా పోతా. ఇప్పుడు మా అమ్మగారింటికి పోతాను కదా, అట్టే ఉంటా సమ్మక్క. ముఖం తెలియగల మాట. మీ అమ్మగారింటి కాడ సమ్మక్క జాతరకేది రోజు తెలియదక్క ముఖం గదే ఒరుడు గదంతో ఏమరుతావు కానీ సరే చేస్తావు. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు చెప్పింది కరెక్టే కానీ అది ఏదో అవుతుంది. వాడు పోరడు తెలియక అవుతుందా ఇదంతా మరి దేవుళ్ళకు వండుతాను. వాడు ఎందుకు అట్లా ఆడికి ఎందుకు తెలియదురా? బాడకవు చెప్పు చీపురు పట్టి చంపుతా. సోపతి గాలతోటి బీర్రు దాకా పోతాడు, నువ్వు తాళ్ళల్లో పోతాడు, మళ్ళీ వచ్చినాడు కూడా ఏమైనా గోస పెట్టుకుంటాడు. నాకు ఇవన్నీ నిన్న తాగిన బాడకవు పెన్నం చేస్తుండగా పొలం కాడికి పోయి రంగానే వాళ్ళ సోపదిగాలు కలుగుతారు. మీ తమ్ముడికి ఇట్లా చేస్తాను, ఇది ఏం సంగతి నాకు కూడా చెప్తారు కానీ ఏమనాలి? వాడు చిన్నోడు గావురంగా పెంచుకున్నాం, గావురంగా చదువుకున్నాం, ఏమనాలి వాడిని? కనీసం లగ్గం చేస్తానన్నా మారుతాడని ఇంత ముడి పెడితే దాంతో దానికి వచ్చి పంపించి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చుకోమను, మరదలు తీసుకొచ్చుకోమని దాన్ని తీసుకొచ్చుకొని మీరిద్దరు వాళ్ళిద్దరు దేవుళ్ళ చేసుకొని మంచిగా కొబ్బరికాయలు పెట్టి అన్ని మొక్కులు మొక్కుంటే మిమ్మరు మంచిగా ఉంటారు. పిల్లో జెల్లో అవుతారు. మళ్ళీ తిన్న వరకు నేనంటే ఆడి పెన్నవాడ ఇది పెన్న వీడ నీ పెన్నమేమో నాకు బావ లెక్క బుసుబుసులు ఆడబట్టే ఇలా ఎవరో చెప్పతే అందరికి సమాధానం చెప్పాలంటే కుదురుతుంది, అట్లా కాదు కానీ వన్ అయితే మరదలు తీసుకొచ్చుకుంటే రేపు చేద్దాం. రేపు సమ్మక్క చేసి జాతర నేను నైసుదాన్న మళ్ళీ మొగని చేసుకునేది ఉన్నదా, మళ్ళీ పొరగండగా అనేది ఉన్నదా? మీకు ఇష్టం. నచ్చినని మాట్లాడదు లేకపోతే కాదు బాడుకో లగ్గవై గిన్నె రైతుంది. పోరలు లేదా ఇక దుర్గమ్మని చెప్తా, నా మైసమ్మని చెప్తా. ఇవన్నీ అప్పుడే చెప్పిన అవసరమా? నాకు మారుతామైంది అవసరం ఇవన్నీ నువ్వు చదువుడు. ఇది ఒక్కటే అవసరం, ఇది ఒక్కటే అవసరం. మళ్ళా ఎందుకే మళ్ళా నడతావనతో ఉన్నాడు నువ్వు మళ్ళీ ఆగమవుతావు. నువ్వైతే తలకాయ సరే నీ ఇష్టం ఉన్నది చెయ్యి అని పెండాన్ని. నా ఇష్టం కాదే, రేపు చేద్దాము. ఇలా పోయి దాన్ని తీసుకొచ్చుకోమను. రేపు సమ్మక్క చేద్దాం, ఎల్లుండి పోదాం. ఏ పడ్డ అయితే ఒక పట్టేలు నడకత్తా, ఓ పద్ద అడకైతే కళ్ళాలేదా కడదాం. అర్థమవుతుందా? సరే ఆడికి చెప్పుకో. ఆ ఖర్చు ఎంత అయిందనేది నీకే చెప్తా, నీకే ఇస్తా. సరిసగం ఎంత పడతాయో తర్వాత చూసుకున్నాను లెక్క. కానీ అవ్వగారింటికి వస్తే ఇంతంత పని తక్కువ అవుతుంది అనుకుంటే ఈడ కూడా గదే పని మొత్తం దాకా వేసినా ఉడతలేదు. నా మొగుడు అన్నటోనికి సిగ్గుమానం ఉంటే కదా నన్ను కొట్టేలా కొట్టిండు. మరి పెళ్ళం ఏం చేస్తాంది, ఎట్లున్నది, మంచిగా ఉన్నదా లేదా, మరి పోయి దాన్ని తీసుకొచ్చుకుంటాను. సో ఏమన్నా ఉన్నదా వానికి? ఏమీ లేకపోయే. అయినా నాతోటేం అవసరం ఉంటుంది? ఆ ముసలిది ఉన్నది మంచిగా గట్టిగా బండకు బండ చేసి పెట్టడానికి, అదేమో చేసి పెట్టుకుంటుంటుంది, ఈడేమో తినుకుంటుంటాడు. ఇక పెళ్ళం అనేది ఎందుకు గుర్తుకొస్తుంది? ఏం చేస్తాడో ఏమో, నాకన్నా గుర్తుకొస్తాడు కానీ ముండ కొడుకు అయితే గుర్తుకురాను. అసలు తోడు పెళ్ళి ఎందుకు వేసుకోవాలి? అమ్మా అగ్గో ఎప్పుడు వచ్చిండు?
వచ్చిండు దొంగలో కూసున్నాడు, కనీసం మందలిచ్చుడు మందలిత్తలేడు. మరి మా ఇంటికి వచ్చిండు కదా, మందలియల్లా? చిచి, నేను మందలియ. కొట్టిండు కదా, నేను ఎట్లా మందలిత్తా? అదో కనీసానికి అది మందలిచుడుగా మందలిత్తలేదు, దానికి అంత పొగరున్నది. ఇంటికి వచ్చిన కనీసం మందలిచుడుగా మందలిత్తలేదు అంటే ఏందన్నట్టు ఇది? సరే ఇప్పుడు దాన్ని టైం నడుస్తుంది. అవునే మనిషిని కాదా నేను? అలా మనిషిగా కనిపిస్తలేను నేను? వానంతటా వాడే వచ్చిండు అని చెప్పేసి నీకు కలిసి అయిపోయినా ఏంది? మనిషిని ఎందుకు చెప్పారు? ఓహో, పెళ్ళం అనేది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పెయ్యి మీద చేసినప్పుడు ఏడవైనవయ్యా? ఏదో ఇక బట్టలు వినేటప్పుడు నీ అంగీకి గింత మరుకున్నందుకు కొట్టెలా కొడుతుంది. అంత చిన్న చిన్న అడ్డు కూడా నొల్లు పెట్టుకొని ఎలా కొట్టడం నిన్నే చూస్తాను. ఇంకా కొట్టి ఎలా కొట్టి మా ఇంటికి వచ్చి నిన్ను కొట్టే అధికారం నాకు లేదా? బాగా మాట్లాడతాను. కానీ సార్ మంచిలో ఉంచినావానే ఇంకా మీ ఐపీలు నేను మాట్లాడదా? గీలోనే వచ్చి మరి ఫోన్ అనేలే కనీసానికి. మరి అల్లుడు నా బిడ్డ ఏం తప్పు చేసింది అని అడగపా నన్ను. ఇక మా అయ్యకు పోయిన పని ఉన్నదా పాటున్నదా కదా? నీ తీరు ఇంటనే కూర్చొని ఉంటాడు కావచ్చు. చేతికి ఆడిపోయండి. అదేనే నేను మొత్తం ఇంటర్ నవ్వుకుంటున్నా, నేనేం పని చేస్తలేదు. నువ్వు తీసుకొస్తే నేను తిన మరిగా నేను కదా మాట జవాబు ఇచ్చి నీకు అలవాటు అయింది. ఇప్పుడు నేను నోరన్నది ఎడతానా? ఇగో నేను మాట్లాడితే మంచిగా మాట్లాడతాను చెప్తానా? నేను నన్ను రెచ్చగొట్టకు. ఇంటికి వచ్చినావు కాబట్టి నేను విలువిస్తాను. ఏదే విలువ కనీసం మంచిలో ఇట్లా రమ్మను అనే ఇంటికి వచ్చినావు కదా, చాలదా? అదేనా విలువ? ఇప్పుడు ఏంటి నువ్వు లొల్లేంది? నువ్వు ఎందుకు వచ్చినావు? తీసుకోవడానికి వచ్చినావా? ఇక్కడ నొల్లు పెట్టుకోవడానికి వచ్చినావా? ఏందా మీది మీద రాబడుతుంది? తీసుకోవడానికి వచ్చిన పో నడు. ఎందుకు అత్త? ఎందుకు రావు? ఇంకొకసారి కొట్టాను రాసి అత్త. ఏది బంటుకు రాసి అలా ఏంటిది? ఏమో ఆట నల్లలో చూపుతాను. ఇగో నీ ఇంటికాడ కొట్టినట్టు మామగారి ఇంటికాడ కొట్టినా అనుకో మర్యాద అక్కడ నేను చెప్తాను. ఏ ముసలి ఇగో పెట్టు. ఇగో బయటకి వెళ్ళా. ఇక నా పిల్లల్ని తీసుకొచ్చుకో. చెయ్యి అంతా నొత్తాంది, గట్టిగా పట్టుకున్నావు. ఏమైంది మెల్లగా వీపులాడుకుంటూ వస్తాను? ఏందిరా నీ పెద్దాన్ని తీసుకొచ్చినావని కూడా చెప్పాలి నాకు? అలా ఇప్పుడే ఒడిపే పోసుకొని వస్తుందా లేకపోతే ఇప్పుడే కొత్తగా వస్తుందా కోడలిరా? సమ్మక్కని చెప్తా అంటే కాదే గంతికే తీసుకొచ్చిన నేను. ఆగు, నీకేం పుట్టిందే చేతి జాడించుకుంటే ఎడతాను మళ్ళీ ఏమైంది? ఏడుతాను వారు నువ్వు అదే మంచిగా ఉన్నది. నామగారు చెప్పకుండా తీసుకొచ్చిండు. చెయ్యి కట్టిందంటే ఇడిచిపెట్టలేదు. చెప్పకుండా తీసుకొచ్చిందా? అరే నా పిల్లల్ని నేను తీసుకొచ్చానే. మరి వారి నీకు అక్క చెల్లె ఉంటే తెలుసు. నీ పెద్ద నువ్వు తీసుకొచ్చుకున్నావు కానీ అగాధమేనా ఎట్టిగ్గానా దాన్ని కొట్టుడు నీవంతే మళ్ళీ వెళ్ళక ముందుకు రెక్క పట్టుకొని గుంజుడు వస్తున్నాయి. నీకు చెల్లు అక్క ఉంటుంది గట్టి నవ్వుకుంది. కాళ్ళకెత్తావు మెడకెత్తావు మెల్లకెత్తావు కాళ్ళకెత్తావు. అప్పుడేమో తీసుకురా పోరా అంటివి, ఇప్పుడు తీసుకొస్తానేమో గిట్లా పడుతుంది. ఇక తీసుకొస్తావు లేకపోతే నీ పిల్లల సోయే ఉండేది. బాడుకోవు గట్టు ఉంచు. నేను ఎవరిని దాచుకోగాడు కాదు గట్టు ఉంచు. పెన్నంతరన్న మారవస్తుంది బాడుకో కూర్చు. నువ్వు ఏమంటే దాన్ని కలిసి అయితే నేను ఇరికారా పొలపున్నాడు. నువ్వు నన్ను ముట్టకు. ఫోన్ అన్న చేసి చెప్పే మీ అవకి టెంపుల్ ఆడతారు. ఫోన్ ఉన్నది, ఫోన్ కూడా అనే ఉన్నది. పెద్దోడా చిన్నోడా ఏంది అరకెళ్ళి వెళ్తాను ఎవరా? ఫోన్ చేపో. సరే నువ్వు పోయి కళ్ళు చేపోరా. సరే చెప్పండి కానీ మరి చెప్పేది పోవాలి. ఆడ ఎంత లైన్ ఉందో మరి ఆడ ఉంటది. ఇప్పుడు అమ్మకం చేసినాక కూడా ఒకడే ఆటో మాట్లాడినా మాట్లాడి డ్రైవర్ లేడట. మరి మనమే నువ్వే నడిపోతుంది నేను నడిపోతుంది.
ఫోన్ చేస్తా డ్రైవర్ వస్తాడు గత దూరం నడుపు మాట్లాడు. ఎవరో ఒక్కరు నడుపుతారు కానీ నువ్వైతే పోరా కళ్ళు ఉన్నదే లేదా ఏమన్నా పోయిరాపో నేను పొద్దుగా నుంచి చెప్తాను నిన్ననే చెప్పమన్న కళ్ళు అని పట్టే ఉన్నదో పోయిందో అక్కడ పో ఇవరకల్లా పోవాల్సింది ఉంది. పోతా పోతా. గుడ్డకోడు దేపు రా ఉడికి పాడు కాదు మీరెంత నిలబడి చూస్తారు ఇంకా సమ్మక్కని ఊదిపోరు దా. అన్ని సీవలు పెట్టాలి ఎంతసేపు పోతావురా ఎటు పోతా అటేనారా ఆ, ఎంత చెప్పంటే ఆడ కళ్ళు కాడ ఇంత లేట్ అయింది ఇద్దరు కూడా మా దగ్గర తెలుసా ఇవాళ అందరు సమాకలే ఎక్కడనే సరే సరే పట్టి బొట్టు పెట్టుకో ఆడు కోడికైంది ఆడంటే పుట్టిండు ఇవాళ అందరు సమ్మక్కలే వచ్చే మరి కోళ్ళకు నువ్వు కళ్ళుకే ఉన్నది బిజీ మొక్కు బంధం దొరికింది పట్టు ఎక్కడైతే అయిపోయింది దేవుడు మంచిరా ఇగో ఏమేమి కోడేరా దెబ్బకి తెచ్చిన దెబ్బకి తెచ్చిన వాడికి పొట్టు పెట్టు దండం పెట్టుకోవే అమ్మ మళ్ళీ దీని వరకు పోరన్న ఎత్తుకొని మంచిగుండు నీ భవంతో వెళ్ళి పెట్టుకోకు కలిసిమెలిసి ఉంటున్నా అని నువ్వు నాడు ముక్కు రాయి పోర్రి చెంపలేసుకొని పో పో బాంచను సరేనే అవ్వ. ఇక నువ్వు తాగుడు బండి పాడుకోవు తప్పైందని నా దగ్గర మొక్కుడు కాదు అక్కడ చెంపలేసుకొని ముక్కు రాయిపో సమ్మవ తల్లి మళ్ళీ తిన వరకు పోరన్న ఎత్తుకోవాలని ఇగో మాకు కూడా ఆశీర్వాదం పెట్టు ఇగో మీరు అందరు మంచుకుంటారే మళ్ళీ తిన వరకు పోరన్న ఎత్తుకొని చల్లగా ఉంటారు తా తల్లి దయ జరుగు మా సలహా జరుగు జీవించావు ఒక్కటన్నా గోచీర కొన్నవా పండుగకు ఇప్పుడు కొట్టా తీయ జాతరలో కొట్టది ఇంకా జాతర కూడా చీరలు అమ్ముతుండ నీకు ఆడ దొరికితే అట్లనే ఉందా నీకు చీర కొన్నా నువ్వు నా బంగారు తల్లి సరే భయ్యా వాడ ముక్కు మీకు రాసి చెప్పలేసుకో మాలతి అక్క బంగారం పంచుదాము నువ్వు బొట్టు పెట్టుకురా సరే సమ్మక్క సారక్క బంగారం ఉల్లో రారి రారి గట్టిగా నువ్వు రే సమ్మక్క సారక్క బంగారం సమ్మక్క సారక్క బంగారముల్లా ఎవరు నరేష్ లత ఇంకెంతసేపు రా అదో వచ్చిందానే రావచ్చు కదా అన్ని చదివిన లత అన్ని చదివిన గిన్నెలు చెంచాలు కానీ తర్వాత ఉప్పు, కారం, ఉల్లిగడ్డలు అన్ని పెట్టిన మీరైతే నడుగురు అరే పొరలు ఈ క్యాన్కి మళ్ళీ రెండు క్యాన్లానే ఏమైంది ఏమైతే నా తమ్ముడు మల్లన్న నీకు 10,000 శరణు 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 బాంచను నాది జారు జారు బండ యబ్బా నాది చెంపన్న వాగు యబ్బా నాది అంతలాది గట్టు యబ్బా నాది ఆది మేడారం యబ్బిస్తా తల్లిది బాంచను నాది శరణం నాది అంతలాది గట్టు యబ్బా నాది చిన్న మేడారం యబ్బా నేను కొయ్యల పుట్టినా యబ్బా నేను కొయ్యల పిల్లను యబ్బా
నీ బాంచను పార్వతీ తల్లి శరణు శరణు. శరణు శరణు. దేవుడికి ఎందుకు సంబరం అవుతుందో అర్థమైతలేదు బాంచను, ఏదో చెప్పుర్రి. మీకేమంటారో చెప్పాలి మీరు. ఏమంట వస్తుందని అంటున్నావు రబాల. మీకు ఏం తక్కువ చేసిందని చెప్పాలి. ఏం తక్కువ చేసిలా మీకు తెత్తలేదా? అయ్యో, బాంచమ్మ తెత్తలేదు. మేము నరులం, మాకేం తెలుసు. వంశానికి ఒక్కదాని నువ్వు, ఇంటికి పెద్ద దిక్కు, నీకు తెత్తలేదా అని బాల. నాకు తెలియలే తల్లి నీ బాంచను. మాకు తెలిసినంత చేసినాం తల్లి. నాతోటి చెప్పించుకుంటారా మీరు? మీకు చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు మీరే చెప్పాలి, మాకు తెలియదు. మేమేం తెలియని బాలలో మాకు మీరే అన్ని చెప్పాలి. మీకు అర్థం కాంది, నేను చెప్పేది ఏంది బాలలాల, నేనే కదా మీకు మీ గుండెలు ఉండేది, మీతోటి పలికిత్త కదా, మీకు సోయి లేదారా? పలికేరి మరి అదేంటిదో పలికేరి. నువ్వు గట్ట ముసి ముసి పెట్టాలి. నవ్వుతే ఎట్లా తల్లి నీ బాధ్యతలు మేము నరులను మా మీద అది చేయకు కానీ తప్పు ఏదో మేము చేసిన తప్పేదో చెప్పు, తొందర బయట పెట్టు బాధ్యత. ఇంతగానో మాట్లాడతాను కానీ వాళ్ళు ఏం తక్కువ చేసినారు, నీకు తెత్తలేదా అని. ఏం ఏం తప్ప లేదు తల్లి, ఇగో వాళ్ళకి గడిగిన మందం పెట్టిండ్రు, ఏమైనా తప్పులు అయితే మళ్ళీ లేప చెప్పు, పొరపాటు సరిదిద్దుకుంటాం తల్లి. బంగారం పెట్టిల్లు, జాగడ ముక్కలు పెట్టిల్లు, పసుపు కుంక బండారం పెట్టి మాకు తెలిసినంత చేసినాం తల్లి. అన్ని పెట్టినారు కానీ నా నాలుకల్లో నన్ను ఎదురా అది మాత్రం మీకు చెప్పేదానికి వినాలా వినాలా ఇంకా ఇది అరే నాలుగు నంది పుల్లే తల్లి నీ బాధ్యను దాని తెలియదు మాకు లేదు తల్లి, కొంచెం ధైర్యం చూపు. పడతలేరు. నువ్వే మన మొక్కితే బా, నీ మనవలు మంచిగా ఉండాలి, నీ మనవరాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళందరూ కలిసి ఉండాలని మొక్కితే మొక్కిన తల్లిని బాధ్యను వాళ్ళు మరి ఏమని కలిసిమెలిసి వచ్చావు చెప్పరాదే మళ్ళా. ఓ బాడకావు చెప్పినట్టు ఇంటలేడు, కలిసిమెలిసి ఉండాలి, పోర పోర మీరు ఆగురే. ఇక్కడ చూద్దాం మీకు అవి గుర్తులు లేవు తల్లి. నీ బాంచన అదేంటో మీరు చెప్పాలి, మాకైతే తెలియదు, మేము బాధలు. తల్లి నిన్నేం అజ్జయ్యావు, నీకేం తక్కువ చేసినావో ఇప్పుడే కక్కు చెప్తే అంటే ఇప్పుడే అప్పసప్పైన మంచిదే. 4 కాళ్ళ నందిని తెస్తే చెప్తావు, 4 కాళ్ళ దాన్ని తెచ్చి చెప్తావు. నువ్వు మాట్లాడుతానవారా మనసులో ఇంత పెట్టుకొని అన్నదమ్ముల మధ్యలో కిసకిసలు ఆడుకుంటా అక్క చెల్లెళ్ళు బాంచన తల్లి తప్పైంది. ఏం పండుగ చెప్తారా, ఇది అరకొర పండుగ, నాకేం చల్లగా ఉంటదిరా, నాకేం సంబరం ఉంటదిరా. తల్లి తప్పని క్షమించాలి. వాళ్ళేమో అరకొర పెడతలేరు తల్లి, ఈ కాడికాయలు కలిసిమెలిసే చేస్తారు, మంచిగానే కలిసి ఉంటారు. నా 4 కళ్ళ నంది సంగతి ఏంది బాల. ఇగో తల్లి నీ బాంచను వీళ్ళకి పొల్లగాని అయినాక మళ్ళీ వచ్చేటికి వాళ్ళెత్తు బంగారం వీళ్ళెత్తు బంగారం ఆడపిల్లతోటి చేస్తా, ఆ బాడుకవులతోటే మొక్కిపిస్తా, వాళ్ళతోటే చేపిస్తా. నువ్వు చెప్పిన మాట నాకు సంతోషం అయ్యిందే. నేను అట్లా కావాలి. మీ ఇల్లు బంగారం చేస్తా, మీ కొంగు బంగారం చేస్తా, మీ కడుపుల కాయలను ఎత్తా, మీ ఇల్లు కిలకిల్లాడేటట్టు, మీ పిల్లల కలకలు ఉండేటట్టు, మిమ్మల్ని సంతోషం ఉంచుతా. సంతోషంగా ఉంచు తల్లి నీ నా బాంచను. భర్త మారుతుంది చూడమ్మా. మీ ఇంట్లో నేనేం సంతోషం చెప్పాను దాని లెక్క మీ ఇంట్లో సంతోషంగా ఉంటారా? ఏం మాట్లాడతారా మాట, నువ్వేం మాట్లాడతానవే? నీతోటే ఇంట్లోకి సరిసల్తా, నీ గురించి మార్చుకో, నువ్వు పెద్దవాళ్ళకు గౌరవించు, అప్పుడు నన్ను మంచిగా చూసుకున్నట్టే. అర్థమవుతున్నదే బాల. సరే తల్లి తప్పది, ముక్కు మీకు రాయిందిరా తల్లి నీ బాంచను. నీ గద్దల కాడి కట్టాను, ఏదన్నా తక్కువ చేస్తే మన్నించు. సంతోషమైన అదే నాకు ఇయ్యాలా? సరే తల్లి నీ బాంచను శాంతించు. మోసే పట్టుకో డాడీ అటు వచ్చింది. మరి వారి తాళాలు మంచిగా రాజుగా డబ్బిటి అంటే తీసుకొస్తారా? నాకు మర్చిపోయారా? ఏం మర్చిపోలేదు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. బై బై. పక్కనే గంట ఉంటుంది, గట్టి కొట్టు. ఖచ్చితంగా కొట్టాలి.